దొరుకుతుంది? నేను ఎవరిని? ఈ సందేహం ప్రతి మందిలో లైఫ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైం లో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఒక రాయి తీసుకొని ఆ రాయిని శిల్పంలాగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు? రాయి కాని దాన్ని తీసేస్తే అద్భుతమైన దేవుడి విగ్రహం వస్తుంది. నేను ఎవరిని అని తెలియాలంటే నేను కానిదేంటో ముందు తెలుసుకోవాలి. కాలేజీ రోజుల్లో ఎవరైనా సరే ఆ అమ్మాయి లేకపోతే నేను చచ్చిపోతానంటారు, ఆ అబ్బాయి లేకపోతే నేను చచ్చిపోతానంటారు. అంత తీవ్రమైన ఆకర్షణలోకి వెళ్ళిపోతారు. కానీ వివాహం అయిన తర్వాత అంత ఆకర్షణ ఉంటుంది. 4-5 సంవత్సరాల తర్వాత ఏమేమి ఉండదు, మళ్ళీ విడిపోతూ ఉంటారు. ఈ ప్రపంచంలో అసలు ఈ సృష్టిలోనే ఎప్పటికీ ఆనందాన్ని ఇచ్చే వస్తువు గాని, వ్యక్తి గాని, పదార్థం గాని ఏదీ లేదు. ప్రతిదానికి షార్ట్ కట్స్ వెతుక్కుంటారు కదా, ఈ హూ యామ్ ఐ అని తెలుసుకోవడానికి ఏదైనా షార్ట్ కట్ ఉందా? అందరికీ ఉన్న ప్రధానమైన సమస్య ఈ ఓవర్ థింకింగ్. సరే, ఆ ఎడారిలో నడుస్తూ అన్ని రకాలుగా బాధలు పడుతూ అబ్బా నేను బాగా అలసిపోయాను, స్నానం చేయాలి, ఇక్కడ నీళ్లుంటే బాగుంటుంది, నేను స్నానం చేయడానికి అనుకున్నాను. వెంటనే అక్కడ కల్పవృక్షం కదా, కల్పవృక్షం కొమ్మ కదా, నీళ్లు కనిపించాయి. ఆశ్చర్యపోయాడు. నాకు ఇప్పుడు తినటానికి ఏమైనా ఉంటే బాగుండు, అది కూడా బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం ఉంటే బాగుండు అనుకుంటాడు. వెంటనే అక్కడ బ్రహ్మాండమైన రుచికరమైన భోజనం వచ్చేస్తుంది. అయినా కూడా ఇంకొకసారి చివరగా పరీక్ష పెడదామని చెప్పేసి నా భార్య కూడా ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ ఉంటే బాగుండు అనుకుంటాడు. అనుకోగానే క్షణాల్లో భార్య అక్కడ ఉంటుంది. ఆశ్చర్యపోతాడు. కొంపదీసి ఈవిడ నా భార్య లేకపోతే ఏవైనా బ్రహ్మరాక్షస అనుకుంటాడు. కానీ ఆ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి? ఏది కోరుకుంటే అది జరుగుతుంది కదా. భార్య బ్రహ్మరాక్షసిగా మారిపోయింది. కొంపదీసి బ్రహ్మరాక్షసి భూతం ఇప్పుడు నన్ను మింగదు కదా అనుకుంటాడు. వెంటనే ఆ వర్తకుని మింగేసి ఆ బ్రహ్మరాక్షసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? మీరు చూడండి, రమణ మహర్షి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. ఆయన శరీరం మీద రాచకురుపు వచ్చింది. మీకు తెలిసే ఉంటుంది కదా, పెద్ద పుండు వస్తే చీము పోసి అందులో పురుగు వచ్చేసి ఆయన్ని తొలిచేస్తూ ఉంటే శిష్యులు, భక్తులు అందరూ కూడా స్వామి వైద్యం చేయించుకోండి అంటే ఎవరికి వైద్యం చేయించుకోమంటారు అని అడిగాడు. ఎవరికేంటి స్వామి, మీ శరీరానికంటే దానికి చేయించుకోమంటారా నాకు చేయించుకోమంటారా అన్నారు. దానికంటే ఏంటి? అది శరీరం, ఆత్మ వేరు కదా. ఆయన కాబట్టి దీనికి పుండొచ్చింది అన్నారు. మనం అనలేంగా. ఊరికే కూర్చొని నేను శరీరం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను ఆత్మని అనుకుంటే ఉపయోగం లేదు. ఆ ఆత్మనన్న భావాన్ని ఒక సద్గురువుని ఆశ్రయించి పొందగలగాలి. మనం ఏ తప్పు చేసినా ఎవరికి తెలియనప్పటికీ మనకు తెలుస్తుంది మనం తప్పు చేశామని. లోపల అంతరాత్మ చెప్తుంది కదా. ఈ అంతరాత్మతో కనెక్షన్ ఏంటి? ఇది ఏం చెప్తుంటుంది? యాక్చువల్ గా ఇక్కడ లోపల నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేది అంతరాత్మ అని అందరూ అంటారు. కానీ కత్తి తీసుకుని మనం ఎదుటి వ్యక్తిని పొడిచాం అనుకోండి, ఏం చేస్తారు? చనిపోతారు. మనం తీసుకెళ్లి జైల్లో పెడతారు. అదే ఒక డాక్టర్ కత్తి తీసుకుని పొడిచాడు అనుకోండి, ఏం చేస్తారు? ఆపరేషన్ అంటారు, డాక్టర్ కి సన్మానం చేస్తారు, పెద్ద పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. కత్తి అదేగా, పొడవటం అదేగా. కర్మ ఎప్పుడూ కూడా ఫలితాన్ని ఇవ్వదు. కర్మ వెనక ఉన్న ఉద్దేశం బట్టే ఫలితం వస్తుంది. శరీరం నేను కాదు, తీసేయి. మనసు నేను కాదు, తీసేయి. బుద్ధి నేను కాదు, తీసేయి. నా ఆలోచనలు నేను కాదు, తీసేయి. వీటన్నిటికీ అతీతంగా లోపలుండి ఒక శక్తి నన్ను నడిపిస్తోంది, అదే నేను.